ఏమంటాడంటే, మా అమ్మతో మా నాన్న చెప్తూ ఉంటే నేను విన్నాను, అది నీకు చెప్తున్నాను అగస్త్యుడితో చెప్పాడు. ఆయన పేరు కుమారస్వామి. కాశీ గురించి చెప్పాలంటే ఆయన వల్ల అవుతుంది ఇక్కడ. తర్వాత క్రమంగా ఈ భూమి యందు కాశీ పెట్టిన తర్వాత ఆ జ్యోతి తగిలిన ఆ భూమికి శోభ పెరిగి అక్కడ దేవతలు ఋషులు అనేక మంది తపస్సును ఆచరిస్తూ ఆయా దేవతలను అనుగ్రహించడానికి శివుడు మళ్ళీ అనేక రూపాలతో అక్కడ వ్యక్తమయ్యాడు. దానిలోనే అవే అనేక శివాలయాలుగా వచ్చాయి. కొంతమంది మహర్షులు దేవతలు శివలింగ ప్రతిష్ఠలు చేశారు. అలాంటివి లెక్క కట్టాలి అంటే కాశీలో ఉన్న శివలింగములు లెక్క కట్టి చెప్పే శక్తి నాకే లేదన్నాడు శివుడు. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, గంగ గారాబు నెచ్చలి కత్తె కాశీ, సురన రోరగ దైత్య సంస్తుత్య కాశీ అంటాడు శ్రీనాథ మహాకవి. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయంటే నారు పోసిన చంద్రాన నాటియుండ్రు అన్నాడు. ఇది తెలుగు మాట, మనకు అర్థం కాలేదు కదా, అది ఖచ్చితంగా తెలుగు మాట. అది నారు పోసిన చందాన నాటియుండ్రు. ఎప్పుడూ నారు పోయడం అంటే తెలుసు కదా మీకు. పొలంలో ముందు నారు పెడతారు, నారు దగ్గరగా ఉంటాయి. అవి ఎన్ని రకాల ధాన్యాలు లెక్క ఉంది, అన్ని ఉంటాయి అక్కడ. అలా ఉంటారు శివులు అక్కడ. అడుగడుగునా శివుడే, అడుగడుగునా శివుడే కాశీలో. పైగా కాశీ పరమేశ్వరుడు అంటే సర్వదేవతాత్మకుడు పరంజ్యోతి కనుక ఆయన అన్ని స్వరూపాలు ఉన్నాయి ఇక్కడ.